మీరు కూడా లవబుల్లో అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంటే ఈ 5 థింగ్స్ మీకు ఖచ్చితంగా యూస్ అవుతాయి. నెంబర్ 1 వచ్చేసి ప్లాన్ ఫస్ట్. చాలా మంది లవబుల్లో బిల్డ్ చేసేటప్పుడు డీటెయిల్ ప్రాంప్ట్స్ చాలా పెద్ద ప్రాంప్ట్స్ ఇస్తారు, కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం అవుట్పుట్ ఎలా రావాలనుకుంటున్నామో అది మాత్రం ఇవ్వరు. దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను ఒక క్లాడ్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేశాను. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి మీ అప్లికేషన్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మంచి ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తుంది. ఇది మనం డైరెక్ట్గా లవబుల్లో పేస్ట్ చేసుకోవచ్చు. స్టెప్ 2, బిల్డ్ స్టెప్ బై స్టెప్. ఒకేసారి కంప్లీట్ యాప్ అడిగితే అవుట్పుట్ కన్ఫ్యూజ్ అవుతుంది. స్మాల్ ఫీచర్స్గా డివైడ్ చేసి ఒక్కొక్కటి యాడ్ చేయండి. థర్డ్ వన్, కనెక్ట్ యువర్ ఓన్ బ్యాక్ ఎండ్. మీ అప్లికేషన్స్కి లవబుల్ క్లౌడ్ వాడకుండా సూపర్ బేస్ వాడి ఏపీఐస్, అథెంటికేషన్స్, డేటాబేస్ స్ట్రక్చర్ ఈ మొత్తం సెట్ చేసుకోండి. లవబుల్ క్లౌడ్కి పే చేసే బదులు ఇది ఫ్రీగా అయిపోతుంది. నెంబర్ 4, టెస్ట్ ఎవ్రీ చేంజ్. ఏ జనరేట్ చేసిన కోడ్ని టెస్ట్ చేయడానికి అస్సలు ఉండదు, అందుకే కొత్త ఫీచర్ యాడ్ చేసిన ప్రతిసారి దాన్ని టెస్ట్ చేయండి. నెంబర్ 5, ఆటోమేట్ ఫ్రమ్ క్లాడ్. లవబుల్ ఎంసీపీ యూస్ చేసి క్లాడ్ నుంచి డైరెక్ట్గా లవబుల్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు టాస్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే ఫస్ట్ ప్లాన్ చేయండి, స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయండి, మీ ఓన్ డేటాబేస్ కనెక్ట్ చేసుకోండి, ప్రతిదాన్ని టెస్ట్ చేయండి అండ్ క్లౌడ్కి కనెక్ట్ చేయండి. ఈ టిప్స్ అన్ని బాగా ఫాలో అయితే ఈ లవబుల్లో కూడా మీరు ప్రొడక్షన్ లెవెల్ వర్క్ ఫ్లోస్ అనేవి బిల్డ్ చేయొచ్చు. నేను చెప్పిన క్లౌడ్ ప్రాజెక్ట్ ప్రాంప్ట్స్ ఇవన్నీ కావాలంటే మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి, రిసోర్సెస్ అనేవి అక్కడ ఇస్తాను.